స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా ఎన్నో సమయాల్లో ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేసిన దేవా మీకు స్తోత్రము నాయన. అయ్యా ఇప్పుడు కూడా తండ్రి ప్రార్థిస్తుండగా సహాయం చేసే ప్రభా మీకు స్తోత్రాలు. అయ్యా నేను వస్త్రాలు లేని స్థితిలో ఉన్నాను ప్రభా, నాకు వస్త్రాలు దయచేయండి తండ్రి. అయ్యా నేను ఆహారం లేని స్థితిలో ఉన్నాను తండ్రి. అయ్యా నాకు ఆహారం దయచేయండి ప్రభా. అయ్యా అంతేకాదు ప్రభా, క్రిస్మస్ పండుగ వస్తుంది ప్రభా. అయ్యా నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా. అయ్యా అంతేకాకుండా నా జీవితం అంధకారంలో ఉంది ప్రభా. అయ్యా నాకు వెలుగును దయచేయండి ప్రభా. అయ్యా మీరు సహాయం చేసి వెలుగుతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు సార్ మీరు? అమ్మా, నీకు ఆహారం మరియు వస్త్రాలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. దేవానికి స్తోత్రం తండ్రి, దేవానికి స్తోత్రం. అమ్మా, నీ జీవితం అంధకారంలో ఉంది కదా, ఇదిగో నీ జీవితానికి వెలుగు. నీవు ఆత్మీయతలో ఎంత దిగజారుకుపోతే ఈ స్టార్ వెలుగు ప్రమాదంలో పడుతుంది. నీవు ఆత్మీయతలో ఎంత ఎత్తు ఎదిగితే ఈ స్టార్ వెలుగు అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ప్రభువా, నా ప్రార్థనను ఆలకించి నాకు ఆహారం మరియు వస్త్రాలతో పాటు వెలుగును కూడా ఇచ్చిన తండ్రి నీకే స్తోత్రము నాయనా. ఏ సుమా, ఇది ఎవరిచ్చారు నీకు? ఇదేంటి అసలు? ఇదిగో నా దగ్గర కూడా ఉంది. ఆ తెల్ల బట్టల పెద్ద ఆయన ఇచ్చారు. అవునా, మా ఇంటికి వచ్చింది కూడా ఆయనే, నాకు ఇచ్చింది కూడా ఆయనే. అవునా, ఇది నిజంగా దేవుడే పంపిన వెలుగులా ఉంది. అవును, నిజంగానే దేవుని పంపించిన వెలుగులా ఉంది. ఆ తెల్ల బట్టల పెద్ద ఆయన నీతో ఏం చెప్పారు? ఆ పెద్దాయన నాతో లయ ఏమన్నారంటే, ఇది నీ పర్సనల్ స్టార్, నీ పర్సనల్ వెలుగు. నీవు ఆత్మీయంగా ఎంత ఎత్తు ఎదిగితే ఈ స్టార్ వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వు ఆత్మీయతలోకి దిగజారిపోతే ఈ స్టార్ వెలుగు ప్రమాదంలో పడొద్దని నాతో చెప్పారు. ఓ అవునా, నాతో కూడా అలాగే చెప్పారు ఆ పెద్ద ఆయన. అవును, క్రిస్మస్ వస్తుంది కదా, ఈసారి క్రిస్మస్ మనం ఎలా సెలబ్రేట్ చేద్దాం? ఈసారి మనం క్రిస్మస్ సెలబ్రేషన్ అదరకొట్టాలి, మామూలుగా ఉండకూడదు. చాలా బాగా డెకరేట్ చేద్దాం. సరే, మన చర్చిలో దైవ సేవకులు క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేస్తున్నారు కదా. క్రిస్మస్ అంటేనే దేవుని ఆరాధించడం, అందులోనే గొప్ప ఆనందం ఉంది. కాబట్టి క్రిస్మస్కి మనం ఏం పనులు చేయగలుగుదామో ఆ పనులు చేద్దాం. అది ఏదైనా కావచ్చు, మనకు తోచింది మనం కూడా ఏదో ఒకటి సహాయం చేసి మనం కూడా ఏదో ఒకటి పని చేద్దాం. ఓకే సరే, పదండి మనం కూడా పనులు చేద్దాం. పదండి పదండి, మనకు తోచిన వరకు మనం ఏదైనా చేద్దాం. చిన్న చిన్న పనులు, ప్రతి పనిలోనూ మనం సహకరిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అవును, ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుందాం. నిజమే కదా, అదే గొప్ప ఆనందం. ఈ క్రిస్మస్ ఆరాధనలోను మీటింగ్స్లోనూ ఏముంటుంది? అదే ప్రార్థన, అదే పాటలు, అదే ఫోన్లో చూడండి ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. ఈ ఫోన్లో రీల్స్ చూడండి, ఈ షార్ట్స్ చూస్తుంటే అసలు ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో. సరే కానీ నా ఫోన్లో రీల్స్ చూసి మొబైల్ డేటా అయిపోయింది. మన చర్చిలో ఇంతకీ వైఫై ఉందా లయా? ఉంది కదా. ఓకే, పాస్వర్డ్ చెప్పు. ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ, సూపర్. హే, ఆ లైట్ తీసుకురండి, ఈ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దాం. వస్తున్నాం వస్తున్నాం. ఏంటో ఈ సుమ ఎప్పటికి మారుతుంది, టైం అవుతుందో ఏంటో. వామ్మో, ఉండొచ్చు కానీ మరీ ఎంత ఫోన్ పిచ్చి ఉండకూడదమ్మా. ఎప్పుడు చూడు ఆ ఫోన్లో ముఖం పెట్టి పిచ్చి దానిలో నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటో ఈ సుమ. నా మొబైల్ డేటా అయిపోయింది, మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ చెప్పవా? ఇదిగో తీసుకో సుమా. ఓకే ఓకే. అరే ఎంతసేపు ఈ క్రిస్మస్ ప్రేయర్స్ అంటారేంట్రా? ఎప్పుడు ఇవే అంటారేంటి? అందులో ఏం ఆనందం ఉంది? చూడండి, అందులో ఏం ఆనందం ఉందిరా? చూడండి, నాకు దేవుడు ఆహారము, వస్త్రాలు మరియు మంచి ఫోన్ ఇచ్చారు. వీటితో మనం ఎంజాయ్ చేయాలి కానీ. సరే, క్రిస్మస్ పలహారం తీసుకురావడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? అమ్మ బాబోయ్, నేను రాను. అమ్మో, షాప్ దగ్గరకు వస్తే నాకు వైఫై ఉండదు కదా ఫోన్ చూడడానికి.
నేను అందుకని రాను. మన చర్చ్లో అంటే వైఫై ఉంది, ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నాను. మీరు వెళ్ళొచ్చేయండి అమ్మా. ఏంటో ఈ సుమ ఎప్పుడు చూడు ఫోను 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 అంటది, ఫోన్లోనే ఎంజాయ్ అంటది. ఫోన్ చూస్తూ చూస్తూ బయట ప్రపంచాన్ని కూడా మర్చిపోయిద్ది అనుకుంటా ఈ సుమ. అదే కదా, ఈవిడికి మొబైల్ డేటా అయిపోయిందంట, చర్చ్లో అయితే వైఫై ఉంటుందని చెప్పి వచ్చిందంట. ఫోన్ చూసి చూసి చేతుల నొప్పులు కూడా రావడం లేదో ఏంటో ఈ సుమాకి. అసలు ఎందుకు వచ్చిందో తెలియదు చర్చికి. ఫోన్ చూడటానికి వచ్చిందో, లేకపోతే పని చేయటానికి వచ్చిందో, లేక వైఫై కోసం వచ్చిందో తెలియడం లేదు. ఈ సుమ ఫోన్లో మునిగిపోయింది కదా, ఇదే మంచి సమయం తన స్టార్ తీసేసుకోవడానికి. ఏ సుమా సుమా, నీ స్టార్ ఏది? నీ వెలుగేమైంది? నా స్టార్ నా దగ్గరే ఉంది కదా. ఏంటి స్టార్ మిస్ అయిందా? ఈవిడికి స్టార్ సో ఏముంది, వచ్చింది ఫోన్ అంది, వైఫై అంది, స్టార్ని మిస్ చేసుకుంది, సరిపోయింది. వామ్మో, నా స్టార్ కనిపించడం లేదు. ఉండండి, వెతుక్కుంటాను. పెద్ద ఆయన ముందే చెప్పాడుగా, నేను అనుకుంటూనే ఉన్నా ఇప్పుడు స్టార్ వెలిగిపోయిద్దని. అవును, ఆ పెద్దాయన ముందే చెప్పారు కదా. ఈ సుమ కొంచెం జాగ్రత్తగా దేవునిలో ఎదిగితే ఆ స్టార్ మిస్ అవ్వకుండా ఉండేది కదా. అవును, ఆ పెద్దయిన ముందే చెప్పాడు కదా సుమ, నీవు ఆత్మీయంలో ఎంత ఎత్తు ఎదిగితే నీ స్టార్ అంత ప్రకాశవంతంగా వెలుగుద్ది. నీవు ఆత్మీయంలో దేవునికి దూరం అయితే నీ స్టార్ ప్రమాదంలో పడిద్దని ముందే చెప్పాడు కదా. ఇప్పుడు చూడు సుమా, నీ ఉన్న వెలుతురు కూడా పోయింది, ఉన్న స్టార్ కూడా పోయింది, నీ జీవితం అంతా అంధకారం అయిపోయింది. ఇప్పుడైనా మేల్కో, దేవుడే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నడువు. పోగొట్టుకున్న దాన్నన్నీ పొందుకుంటావు. పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడు ఆయనే కదా. నీతిమంతులు 7 మార్లు పడిపోయినను ఆయన లేవనెత్తు దేవుడై ఉన్నాడు కదా. అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నావు. వెళ్ళు, త్వరపడు. అవును, నిజమే. నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఈ ఫోన్ ధ్యాసలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతున్నాను. బయట ప్రపంచాన్నే కాదు, నిజంగా దేవుణ్ణే మర్చిపోయాను. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, ఇంకెప్పుడు తండ్రి ఇటువంటి ధ్యాసకు వెళ్లకుండా, ఫోన్ జోలికి వెళ్లకుండా నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, నన్ను క్షమించండి దేవా. అయ్యా, నన్ను సరే క్షమించండి పదండి, మనం తండ్రి. వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళేసి అయ్యా, వద్దాం. నన్ను క్షమించండి వస్తున్నాం. అయ్యా, నన్ను క్షమించండి, సహాయం చేయండి. మరలా నేను పోగొట్టుకున్న వెలుగును నాకు దయచేయండి తండ్రి. అయ్యా, నేను పోగొట్టుకున్న వెలుగును నాకు దయచేయండి అయ్యా. ఏంటో ఈ సుమ స్తోత్రం నాయనా. ప్రార్థనలో ఉన్నా, ఫోన్ లో ఉన్నా, బయట ప్రపంచాన్నే మర్చిపోతుంది. స్తోత్రం, స్తోత్రం, హే స్తోత్రం, చూడండి, ఈవిడ స్టార్ మళ్ళీ తిరిగి వచ్చేసిందేంటి? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏంటి స్టార్ మళ్ళీ వచ్చిందా? చాలా ఆశ్చర్యంగా ఉందే. అవును, చాలా ఆశ్చర్యంగా ఉంది. పోగొట్టుకున్న స్టార్ మళ్ళీ రావడం ఏంటి? అయినా మనం వెళ్ళేటప్పుడు స్టార్ లేదు కదా, ఇంతలోనే ఎలా వచ్చిందబ్బా? ఏ నిజమే, నా స్టార్ నా దగ్గరే ఉంది. దేవుడు నాకు మరలా వెలుగునిచ్చాడు. నిజమే కదా, దేవుడు నాతో చెప్పాడు కదా, నువ్వు ఆ పెద్ద ఆయన నాతో చెప్పాడు కదా, నీవు ఆత్మీయతలో ఎదిగితే నీ స్టార్ వెలుగుతుంది, వెలుగుమయం నీ జీవితం అవుతుందని. నేను ఆత్మీయతలో దిగజారిపోతే నా స్టార్ వెలుగు ప్రమాదంలో పడొద్దని చెప్పారు కదా. దేవుడు నాకు మళ్ళీ నా స్టార్ని దయచేశారు, నా జీవితానికి వెలుగుమయం చేశారు. స్తోత్రం. అబ్బా సుమా, నీ జీవితం భలే సాక్ష్యంగా ఉందిరా. నిజమే కదా, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మళ్ళీ మిస్ అయిన స్టార్ దొరకడం అంటే చాలా గొప్ప విషయం సుమా. నిజంగా చాలా అద్భుతం, గొప్ప విషయం. దేవుడు నేను పోగొట్టుకున్న నాకు వెలుగును మరలా దయచేశారు. నేను ఒకప్పుడు ఆహారం లేక అలమటిస్తుంటే నాకు ఆహారం దయచేశారు. వస్త్రాలు లేని స్థితిలో నాకు వస్త్రాలను దయచేశారు. అలాగే నేను అంధకారంలో ఉన్నప్పుడు నాకు వెలుగును ప్రకాశింపచేశారు. అంతేకాకుండా నా జీవితానికి ఆయన ఎంతగానో సహాయం చేశారు. నిజంగా మీరు అందరూ కూడా ప్రారంభంలో నన్ను అడిగారు కదా, ఈ క్రిస్మస్కి నువ్వు ఏం చేస్తావు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు అని చెప్పి. నిజంగా నేనైతే ఈ క్రిస్మస్కి నా వంతుగా ఈ పరిచర్యలో సహకరిస్తూనే నాలాగా వస్త్రాలు లేక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వస్త్రాలను దయచేద్దాం పంచుదాం అనుకుంటున్నాను. అట్లాగే ఎవరైతే వివస్త్రాలుగా ఉన్నారో వారికి సహాయం చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానే దేవునితో నేను ఇక్కడి నుండి కనెక్ట్ అవుతాను, ఫోన్తో నేను కనెక్ట్ అవ్వకుండా చూసుకుంటాను. అట్లాగే నేను వైఫైతో కనెక్షన్గా కాకుండా దేవునితో కనెక్షన్గా ఉంటాను. అలాగే నిజమైన క్రిస్మస్ అంటే
ఎంతో వేడుకలు చేసుకోవడం, ఖరీదైన బహుమతులు అందరికీ పంచిపెట్టడమే కాదు, నిజమైన క్రిస్మస్ అంటే మనతో ఉన్న వారికి సహాయం చేయడం, ప్రేమను పంచడం, దయను పంచడం. అదే కదా నిజమైన క్రిస్మస్. అందులోనే కదా నిజమైన సంతోషం ఉంది. యేసయ్య మనం కోరుకుంది కూడా అదే కదా. ఇదే నిజమైన క్రిస్మస్. నేనైతే ఇప్పటి నుంచి ఒక తీర్మానానికి వచ్చాను. మన దైవ సేవకులు ప్రతిరోజు ప్రతి వారము కూడా మన ఆత్మీయ ఎదుగుదల కొరకు బుధవారం ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలో పెడుతున్నారు. నేనైతే వాటికి ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొని నా జీవితాన్ని ఆత్మీయతలో, దేవునిలో ప్రకాశవంతంగా నేను దిద్దుకొని దేవుని బాటలో నడుద్దామని నిర్ణయించుకున్నాను. వెరీ గుడ్ సుమా, మంచి డెసిషన్ తీసుకున్నావు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అన్న వాక్యం మనం విన్నాం కదా. బహుగా ఫలించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ, ఆత్మీయంగా దేవునిలో బలపడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ, ఏ సంఘానికి అంటుకట్టబడిన